అరణ్యంలో బంగారు కోయి. ఒక చల్లటి అడవిలో పలు రంగుల పక్షులు సంతోషంగా నివసించేవి. వాటిలో కాకి, మునగపిట్ట, నెమలి, సిరిమల్లి ఇలా ఎన్నో ఉండేవి. ఒకరోజు అడవిలోకి బంగారు రంగు పింజాలతో ఒక కొత్త కోయి వచ్చింది. అది గళం కలిపి అద్భుతంగా పాడింది. పక్షులందరూ ఆశ్చర్యపోయాయి. నేను మాయ కోయినే అని అది తలెత్తి చెప్పింది. నా పాట వింటే మీ కోరికలు నెరవేరుతాయి. అన్ని పక్షులు ఆనందంతో ఊగిపోయాయి. దాని వెంట పరిగెత్తాయి. కానీ ఒక తెలివైన కాకి మాత్రం అలా చేయలేదు. అది బంగారు కోయిని దూరం నుండి గమనించసాగింది. కోయి మాయ పాటలు పాడుతూ పక్షులను ఒక గుహ వద్దకు తీసుకెళ్ళింది. అక్కడ ఒక్కసారిగా బంగారు కోయి మాయమైంది. అది అసలు కాదు, ఒక రబ్బరు బొమ్మ. అది పెట్టిన ఎలక్ట్రిక్ పాడే పరికరం. అయ్యో, మోసపోయామేమో అని పక్షులు భయపడ్డాయి. అప్పుడు కాకి ముందుకు వచ్చి అన్నది, మనల్ని మాయలోకి దించేందుకు ఎవరో పన్నాగం పన్నారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ కాకిని పొగిడాయి. అప్పటి నుండి పక్షులు ఎవరి మాటలైనా నమ్మే ముందు ఆలోచించడము, సత్యాన్ని తెలుసుకోవడము ప్రారంభించాయి.